ఆ ట్వీట్స్, ఆ పోస్టర్ ఒకటి అవి కూడా చూద్దాం. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారనేది. మస్తాన్ గారు చెప్పండి. ఆ, అంటే గతంలో కూడా ఇట్లాగా సెన్సేషనల్ న్యూస్ ఇస్తామని చెప్పి రాత్రికి చూస్తే అది తుస్ అనిపించిన పరిస్థితి. అంటే అటు టీడీపీ కూడా పెట్టింది అదే రోజు, వైసీపీ కూడా పెట్టింది. సో ఇదేదో కొత్త రకం, అంటే ఒక ట్విట్టర్లు కానీ లేకపోతే సోషల్ మీడియాని కానీ వాడుకొని కొద్దిగా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించి సెన్సేషన్ క్రియేట్ చేయడం లాగా అనిపిస్తా ఉంది. నిన్న యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష కానీ, లేదంటే కొడాలి నాని గారు జర్నలిస్టు పట్ల ఆయన ఇరిటేటివ్ మూడ్ లో చెప్పిన సమాధానాలు కానీ కొద్దిగా చర్చనీయాంశంగా మారాయి. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన రెండు విషయాలు ప్రస్తావించారండి. యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడటం చర్చనీయాంశంగా ఉంది. ఒకటి, అందం గురించి మాట్లాడటం. రెండు, గుడ్డలు ఉడదీస్తాం అంటాం. అందం అంటే కొడాలి నాని గారు, అవినాష్ గారు, వల్లభనేని వంశీ గారి అందం పట్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈర్ష్యపడుతున్నారు. అందువల్ల వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెటైరికల్ గా ఒక విధమైన భాషతో చెప్పారు. అదొక చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా ఎందుకన్నారో నాకే తెలియదు, కానీ అది కొంత వ్యతిరేకత వస్తా ఉంది. రెండోది ఏంటంటే ఈ పోలీస్ అధికారులకు సంబంధించి వార్న్ చేయటం. నిజానికి వాసుదేవన్ గారు యాక్చువల్గా ఈ అసెంబ్లీకి ఎన్నికైన కొత్తలో మొదటి రోజు మీరు చూసే ఉంటారు, ప్లకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మధుసూదన్ రావు అనే ఒక సిఐ గారు, డిఎస్పీ గారు నిలువరించి ప్రయత్నం చేశారు. సార్, స్పీకర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ప్లకార్డ్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళకూడదు, నా డ్యూటీ నేను చేయనివ్వండి అంటే, మధుసూదన్ రావు, మూడు సింహాల సంగతి తెలుసుకో, ఎల్లకాలం మీరే ఉండరు, మేము కూడా వస్తామని ఫస్ట్ టైం వాడు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఆ తర్వాత కాలంలో సుబ్బారాయుడు గారు, ఎస్పీ సుబ్బారాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ లో ఏదో ఆయుధాలు దాచి ఇది చేశారు. సుబ్బారాయుడు గారు తెలంగాణ నుంచి వచ్చారని వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, మళ్ళీ తెలంగాణ నుంచి పిలిపిస్తాం, ఆయనకి ఏం చేయాలో చేస్తాం మేము వచ్చిన తర్వాత అన్నారు. అదే సందర్భంలో అదే ప్రెస్ మీట్ లో ద్వారకా తిరుమలరావు గారిని కూడా వార్న్ చేశారు. ఆయన రిటైర్ అయ్యి ప్రశాంత జీవితం గడుపుదాం అనుకుంటున్నారేమో, కానీ మీరు కనుక తప్పులు చేస్తే మాత్రం మళ్ళీ ఆ తప్పులకి మీరు శిక్ష మేము పిలిపిస్తామంటే ప్రశాంత జీవితం ఏమి ఉండదు మీకు ఫ్యూచర్ లో అనేది కూడా వార్న్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ గుడ్డలు కూడా తీస్తాం అనేది, సరే ఆ రెండు అంటే ఆ రెండు సందర్భాల్లో కొద్దిగా పరిదాటిని అంశంగా కనిపించవచ్చు. ఇప్పుడైతే ఏంటంటే ఈ గుడ్డలు కూడా తీస్తాం అనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లాగా అనిపిస్తా ఉంది. ఈ పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు జగన్ గారిని, సార్ ఇది ఇట్లా మేము ఎవరిని పనిచేయము, ఎవరు అధికారంలో ఉంటే మేము చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షిస్తానికి చేస్తాను తప్పితే డ్యూటీలు మీకోసం చెయ్యము, మీరు అట్లాంటి మాట్లాడుంటే విత్డ్రా చేసుకోండి, ఎందుకంటే పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతినిచ్చి మీరు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి చూసాం మనం. సో నేను అనేది ఏంటంటే అసలు ఎవరు అధికారంలో ఉంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ సందర్భంగా వెళ్తుంటే ఆయన నిలువరించి పెట్టి రోడ్డు మీద ఆపేశారు. అప్పుడు కూడా లోకేష్ గారు కొంత అసహనానికి లోనే వాళ్ళ మీద వార్న్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనేమంటానంటే అసలు ఈ మన పరిపాలకులుగా ఉండేవాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గుడ్డలోడు తీస్తామని, ఎందుకంటే మనం కోరట్ల మాధవ్ గారు అప్పుడు గుడ్డలోడు తీసేది చూపించారు అందరికి, అది కూడా ఒక ఆయన కూడా పోలీస్ అధికారిగా పనిచేశారు. సో అది కూడా అబ్జెక్షనబుల్. నేననేది ఏంటంటే అసలు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వీళ్ళు వైసీపీ వాళ్ళంటేనే అబ్జెక్షనబులా, ఎవరన్నా అబ్జెక్షనబులా? అది ఎవరన్నానండి, ఎవరన్నా పాత సంఘటనలు ఉన్నాయి కదా, ఇన్నర్స్ తో సహా ఊడదీస్తామని చెప్పిన నాయకులు కూడా ఉన్నారు అన్ని పార్టీల నుంచి. అదే ఉన్నారు. మీరు చెప్పారు వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. నేను అంటున్నది ఇప్పటి సంగతి కాదు, గతంలో సంగతి కూడా చెప్తున్నా నేను. అన్నారు సార్, అన్నారు, అది ఖచ్చితంగా అన్నారు. అవి చాలా అభ్యూజుడు, జనాలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు మనకి శ్రీరెడ్డి కానీ లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రపంచం అంతా చూసాయి. అది ఎంత ఆయా పార్టీలు పలచనైపోయాయి, దానికి ప్రజలు కూడా శిక్షించిన పరిస్థితి కూడా మనం చూసాం. నేను అనేది ఏంటంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా చట్టం తన పని తాను చేసుకునే విధంగా పదే వీళ్ళు చెప్తా ఉంటారు, కానీ ఇది ఎక్కడ కనపడదు. రైట్, ఇంకో టాపిక్ అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, సరే విడుదల రజనీ సంగతి మళ్ళీ మాట్లాడదాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న మాట్లాడుతూ అబ్బాయి వీళ్ళిద్దరూ లాభం లేదు, పవన్ ఒక్కడే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడారు ఒకసారి. మేము ఇద్దరం మాట్లాడమండి, నాకు ఆయనకి
ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ చేయించాలి. అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా